మాట్లాడు నమ్మకూడదు ఆడవాళ్ళు మోసం చేస్తారు వసంత లేదు గుడూరు సంత లేదు ఈరోజు స్వాభావం కట్టు పట్టు మంచి మాట్లాడుతున్నారు అర్థమంటున్నా తవడిపైన ఒత్తిడితో ముద్దు పెట్టిన చాలు ముద్దు పెడతావు అది పెట్టే ఛాన్స్ నీకు అది నువ్వు నన్ను ముట్టుకోవద్దు అది నాతో మాట్లాడద్దు దేవి మడితేనా నువ్వు నన్నుగా తాకొద్దు నన్ను ముట్టుకోవద్దు నీ ప్రేమ నేను తీర్చను కాదు శోభనం వాళ్ళకే నాక చూడు నాదా వసంత నా ప్రేమ తీర్చమని అడుగుతున్నావు ఏమి పాపములు చేశాను ఏ ద్రోహములు చేశాను నువ్వు అడిగే మాట విమర్శగా అడుగు నువ్వు అడిగే మాట విమర్శగా అడుగు విమర్శగా అడగాల తురుకుల శరీర రాజ్యంలో పెళ్లి చేసుకుని అంగావంగా కళింగ రాజ్యంలో లేక మామిడి వనంలో విడిది దిగామా దిగిన తర్వాత ఈ అంగావంగా కళింగ రాజ్యంలో 3 రాష్ట్రాల ప్రజలు స్త్రీలు పురుషులు ఎంతో మందిగా వచ్చారు మన ఇద్దరిని చూడటానికి పురుషులుగా వచ్చి దండం పెట్టి ఎవరిని దీవించావు నాదా అలాగే స్త్రీలుగా వచ్చి దండం పెడితే ఎవరిని దీవించావు అలా ఎవరుగా పోయిన తర్వాత వేష భోగసుందరి లేక మంచి చీరలు కట్టుకుని మంచి నగలు వేసుకుని పురుగులు నొకాయ చెడులు వేసి బంగారు పల్లెంలో కట్టుకుని వెలిగించి నారికేలం కొట్టి హాస్య పట్టిందే ఆనా తెవిందిని ఎవరు దీవించావు నాదా అడిగిన దానికి హస్తం చేస్తాయి పెట్టుకున్నదా వేష భగవన్ సుందరియ లేదా నువ్వు కట్టుకున్నటువంటి భార్య పెద్దలంటూ ఉంటాను మనం వినేమంటాము గట్టిగా మాట్లాడ ఆ మాటే చిన్నగా మాట్లాడిన ఆ మాట ఇద్దరు అమ్మ సూర్య పాడిపోయిందిగా అమ్ములు వదిలేది నాదా ప్రాణేశ్వర ఆమె ఎవరు ఎందుకు దీవించావు అది చెప్పాడు కదా అది ఏది ఎగిరి మాట్లాడుతున్నది చెప్పు
ఆమె ఎవరు ఆరాధదేవి ఎవరో కాదు మనకిద్దరికి కావాల్సిన దగ్గర బంధువుల మనకిద్దరికి కావాల్సిన అమ్మాయి మంత్రి ఎవరు అర్థమయ్యేది చెప్పయ్యా నాదా నిన్ను చెప్పినదాకా నిన్ను అమ్మాయి కాదు వస్తుంది కాదు మరి ఎవరు శివ ప్రేమతో పెళ్ళాడి ఉన్నాను ఒకళ్ళ మాటగా అడ్డు వచ్చి విధానం మాత్రమే కాదు నా పెద్ద భార్య అన్నాడు ప్రేమతో పిల్లాడినటువంటి నీ పెద్ద భార్య రతీదేవి పద్మిని ప్రతివర్త ఇల్లాలు భర్తమాత జవదాటదా ఎన్నడూ అంటే నేను ఇడిచిపెట్టి ఈదుల మీద తిరిగి భర్త మాట జవదాటేదా సరే ఒక మాట అడుగుతాను చెప్తావా నాదా పెళ్లి అయ్యుండగా రెండవ పెళ్లి ఎందుకు చేసుకున్నావు ఈ ఒక మాట సమాధానం చెప్పు మరి భార్య సంతానం లేక మరి సంతానం ఆ పరకి నేను రెండో పెళ్లి ఆడుతున్నాను నీ పెద్ద భార్య రతీదేవికి గర్భం శూన్యమై సంతానం లేక నువ్వు రెండవ వివాహం ఆడి ఉన్నావు నువ్వు రెండవ వివాహం ఆడుతున్నాను నా తండ్రితో ఏమైనా చెప్పి ఉన్నావా ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నావు నేను మీ రాజ్యానికి వచ్చినప్పుడు తండ్రి గాని సంతుడు గాని నీవులు అడిగిన మనకి కాదు ఈ నాటి ఇంత వయసు పెళ్లి మీ తండ్రి అడగలేదు మీ తండ్రి అడగలేదు నేను మర్చారు పెళ్ళింది సంతానం లేక రెండో పెళ్లి వచ్చారు నేను చెప్పేది మీ తండ్రి అడగలేదు అడిగింది మీ తండ్రి అడిగింది మీ తండ్రి ఇంతమంది ఆడలు కూర్చో నాకు ఆడబెట్టి కన్యాయం జరుగుతుంది ఇదే మీ న్యాయమా అది కూడా న్యాయం చెప్పండి సరే ఆలోచించింది వసంత కన్య భర్త చెప్పినటువంటి మాటలు విని తప్పు నా భర్తది కాదు నా తండ్రిది కాబట్టి నేనే గాని తెలివైన దానిని గాని అయితే ఎందుకు పైవెత్తు వేసి నా భర్తను వసిపరిచి లొంగ తీసుకుని ఆ సమితి పెద్ద భార్య రతీదేవిని సంస్థానంలో లేకుండా చేయాలని ఆ వసంత కన్య ఒక ఎత్తినదనమాట ఏమన్నా తెలుసా మాట్లాడుతుంది నాదా ప్రాణేశ్వర అయ్యయ్యో ప్రాణనాదా నేను పట్టిన వ్రతమో అవును నాదా రెండో పెళ్లి చెలవడిగినప్పుడు మరి నా పెద్ద వారికి మరి తనదాన్ని మరి ఆ భోగభాగ్యములు ఈ ఆస్తి మొత్తం రాసిస్తాను అందుకు నా భార్య చూసి ఈ తనదాన్ని ఎవరో భోగభాగ్యం ఎవరో స్వామి ఈ ఆస్తి మొత్తం ఆ కలిగిబడి తాగి నా ప్రవేశించిన ఉండండి ఒక రోజు నుండి వేళ ఉదయము సాయంత్రము మరి నా పాలకు కోరింది మరి ఆ పాలకు ఇచ్చి వచ్చారు అంటే ఒక రోజుకి 2000 వరములు నీ పెద్ద భార్య కోరింది ఉదయం సాయంకాలం పాదు పూజలు ఇవ్వమన్నది నీ పెద్ద భార్యకి 2 వరములుగా ఇచ్చి ఉన్నావు పాద పూజగా ఇచ్చి వచ్చావు సరే నీ పెద్ద భార్యకి ఒక వేళకి ఒక రోజుకి 2000 వరములుగా ఇచ్చి ఉన్నావు మరి నేను చిన్న భార్య కదా కాబట్టి నాదా అయ్యో ప్రాణనాథ నేను పట్టిన వ్రతమో వ్యర్థమాయనయ్యా
వ్రతమే వ్యర్థమైపోయింది నాదా. నీవు పట్టిన వ్రతం వ్యర్థమైందా? అవును. ఏలాంటి వ్రతము ఎలా వ్యర్థమైంది చెప్పవే? ఎలా వ్యర్థమైందో చెప్పాలంటే అలనాడు నీ పెద్దవారికి ఓ రోజుకు 2000 వరములుగా ఇచ్చి ఉన్నావు. ఈ రోజు నేను చిన్నవారిని కాబట్టి నాకు ఒక వరం ఇచ్చిన నాదా ఎలా జరిగిందో చెబుతానని. అయ్యో నాదా నాకు ఒక వరము ఇవ్వు నాదా. నాకు ఒక వరము ఇవ్వయ్యా ప్రాణనాదా ప్రాణనాయక. ఆడి తప్పకుండా ఒక వరం ఇస్తానంటే నా వ్రతం ఎలా భంగపాటు అయిందో నేను చెప్తాను. నిన్ను చంపే వరం తప్పనిడితే మరి నాలో ఎవరు వచ్చిన వారు ఎన్నున్నాయో నీకు ఏ వరం కోరుతాను. ముందు నా వ్రతం ఎలా భంగపాటు అయిందో చెప్తాను విను నాదా. అయ్యయ్యో నాదా ప్రాణేశ్వర. అలనాడు నేను పుట్టిన వెంటనే నా తల్లిగా మరణించినది. తల్లి మరణించిన తర్వాత తల్లి లేని లోటుతో పెంచి ఉన్నాడు నా తండ్రి కురుకురు సవీర మహారాజు. అయితే నేను ప్రతి నిత్యము కూడా శుక్రవారం రోజు కన్నీటంపు స్నానం ఆడి మాందూరంపు చీర మకటంపు వేసిన రెవికగా దొరికి కాళికా మాత గుడి దగ్గరికి వెళ్లి గుడి తలుపు కవాటములుగా తీసి గుడియాలకి పులికాపముగా పెట్టి కాళికా ముందు ఘోర తపస్సు చేసేదానిని. అలా చేసేటువంటి సమయంలో ఒకనొక రోజు కాళికా మాతగా ప్రత్యక్షమైనది. ఏమిటో తెలుసు ఏమన్నదో తెలుసునా? 7 ఏళ్ళ బ్రాహ్మణ కన్యలు ప్రత్యక్షమయ్యి వసంత నీకు ఏమి వరము కావాలో కోరుకోనన్నది. కోరాలంటే ఎన్ని వరములు లేవు నాదా. ఎట్టి వరము కోరానంటున్నావా? తల్లి ఒక వరముగా కోరుతున్నానని వరము కోరాను. నేను చేసుకోబోయే భర్తకి తల్లి తండ్రి తోబుట్టువులు అన్న చెల్లి అక్క బంధువులు బంధుమిత్రులు ఆఖరికి కట్టుకున్న భార్య కూడా ఉండకూడదని ఆ రోజు కాళికా మాత దగ్గర ఒప్పందం చేసుకుని ఉన్నాను. అనగా ఆ రోజు కాళికా మాత వద్ద ఒప్పందంగా చేసుకుని ఉన్నాను. అందుకు కాళికా మాత ఏమన్నదో తెలుసా? వసంత ఒకవేళ అలాంటి వాడే నీకు భర్తగా వస్తే నువ్వేమి చేస్తావని అన్నది. తల్లి అలాంటి వాడు నాకు దాని భర్తగా వస్తే నా కన్యలికం చెరకముందే నీ వద్దులున్నటువంటి వజ్రాయుధముగా తీసి ఒక వేదిక నా శిరస్సుగా నరికి నీ పాదాల వద్దగా పెట్టుతానని చెప్పి మొక్కుకుని ఉన్నాను. నాదా ఇప్పుడు నీకు పెళ్ళయింది కదా, నీ పెద్దవారి రతీదేవి క్షేమంగా శుభముతో ఉంది కదా, అంటే నీకు బంధువులు ఉన్నారు కదా, బంధుమిత్రులు ఉన్నారు కదా. నాదా నీ నోటితో నువ్వే పలికావు కాబట్టి తక్షణం ఆలస్యం చేయకుండా నా వ్రత భంగపాటు కలగకుండా నీ వద్దనున్నటువంటి చంద్రాయుధము తీసి నాదా అయ్యా ఒక వేటుకి నన్ను నరకవయ్యా. ఒక వేటుకి నన్ను నరికిగా కాళికాంబకు ఒప్పగించు. ఒక్క వేటుకు నన్ను నరికి కాళికాంబకు ఒప్పగించినాదా. ఇంకా అవ్వలేదు ఇంకా అవ్వలేదు లెక్కిస్తాను. ఎవరికి నేను ఆలపము చేస్తుంది